వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్స్పైర్డ్ బై ప్రసన్న. ఈరోజు కూడా స్నేహం వర్సెస్ సమాజంలో ఒక మంచి కంటెంట్ వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకి వచ్చేసానండి. అదేంటి, ఏ కాన్సెప్ట్ చెప్తున్నాను అని వెయిట్ చేస్తున్నారా? చెప్పేస్తున్నానండి, చూస్తూ ఉండండి. ఈరోజు ఏంటి అంటే, మీ విషయంలో ఇతరులు మార్చడానికి ప్రయత్నిస్తే ఆయాసమే తప్ప ఇంక ఏదీ రాదు. సో అవునంటారా కాదంటారా అన్నది లాస్ట్లో మీరే చెప్పాలి మరి. వివరణ చాలా అద్భుతంగా ఇచ్చారండి. అదేంటి అంటే, కానీ వారి చేష్టలకు మీ ప్రతిస్పందన మార్చుకోవడం మొదలుపెడితే ఆనందం వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. అవును కదా! మన దారిలో మనం వెళ్తున్నప్పుడు అనుకున్నవారు, మన చుట్టూ ఉన్నవారు మన విషయంలో నచ్చని విధంగా ఇబ్బందికరంగా ప్రవర్తించినప్పుడు తీవ్రమైన బాధకు గురై వారిని మార్చడానికి లేదా నియంత్రించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. గమనిస్తే అలాంటి ప్రయత్నాలన్నీ ఎన్నోసార్లు విఫలమవుతూ మరింత ఇబ్బందికి గురై మరింత బాధపడవలసి వస్తూ ఉంటుంది. అవునంటారా కాదంటారా? మీరే చెప్పాలి మరి. మనం ఎంత ఎక్కువగా ఎదుటివారిని నియంత్రించే ప్రయత్నం చేస్తూ ఉంటే అంత ఎక్కువగా వారు మనల్ని ఇబ్బంది పెట్టడం గమనిస్తూ ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఒకే ఒక పరిష్కారం ఏంటి అంటే, ఎదుటివారి చేష్టలకు ప్రతిస్పందించడం మానేసి వారు ఎప్పటికీ మారకపోతే మనం దాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా చూస్తే మన లోపల బాధలు పోయి ఆనందం మొదలవుతుంది అనే జ్ఞానాన్ని పెంచుకొని చూసే విధానాన్ని మార్చుకోగలిగితే మనకు ఊరట కలుగుతుంది. ఎందుకంటే ఎదుటి వారిని కొంతకాలం నియంత్రించచ్చేమో కానీ వారి జన్మ లక్షణాలు మార్చగలిగే అవకాశం చాలా తక్కువ. ఆ ప్రయత్నం చేయడం అన్నది ఆయాసంతో ఆనందంతో కూడుకున్నది కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇలాంటి మోర్ కంటెంట్ వీడియోస్ కోసం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్పైర్డ్ బై ప్రసన్న.